హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. రజనీ తనకి ఆలంబనగా ఉన్నాడు. తను భిన్న వ్యక్తిత్వాలైనా ఒక వ్యక్తిత్వంగా కలిసిపోయారు. మీదకి మనసు విప్పి తల్లిదండ్రులతో ఇదంతా చెప్పగలిగే ధైర్యం లేదు. నోరు విప్పి చెప్పడానికి అసలు మాటలే దొరకటం లేదు. తన భవిష్యత్తు పట్ల ఉత్తుంగ తరంగాల్లా ఉన్న వారి ఆశలు తనకు తెలుసు. రాను రాను రజనీ విషయం వారి దగ్గర ఎత్తాలంటే బెరుకు అనిపించసాగింది. రజనీలో నీతో సరితూగగల అంశం ఏముంది అంటే తనేం చెప్పగలదు? అతనికి జీతం పట్టుమని 10 కూడా పూర్తిగా రాదు. 2 గదులలో కాపురం. ఒక పూట తింటే ఇంకో పూట ఉంటుందా అని అనుమానపడే ఆర్థిక పరిస్థితి. మీదకి నిద్ర రావటం లేదు. భోజనం సహించటం లేదు. మానసికంగా ఆందోళనగా ఉంది. ఒక పక్క మూగగా ఏమిటి నీ నిర్ణయం అని ఎదురు చూస్తోన్న రజని, మరోపక్క తనే సర్వస్వం అనుకునే తల్లిదండ్రులు. తన భవిష్యత్తు పట్ల తనకంటే వారికే కలలు ఎక్కువగా ఉన్నాయి. సుహాసిని అక్కకి చెప్తావా అనిపించింది. రవిచంద్ర తల్లిదండ్రుల పక్షమే అనిపించింది. పరి అంకుల్, అక్క, బావ, డాక్టర్ అంకుల్ అందరూ తల్లిదండ్రుల పక్షమే. రజనీకి వ్యతిరేకులే. మేధ రజనీకి దూరంగా ఉండలేకపోతుంది. మనసు, శరీరం అతని సన్నిహిత్యం కావాలని తప్పిస్తున్నాయి. ఇంకేమీ అవసరం లేదంటున్నాయి. అతని ఒడిలో తలపెట్టుకుని కళ్ళు మూసుకుంటే ఎంత శాంతిగా ఉంటుందో. తల్లి, తండ్రి, డబ్బుతో పరువులో తూకం వేసి తెచ్చే వ్యక్తి తనకి అవసరం లేదు. ఒక పక్క రజనీకి పెళ్లి మాట గురించి చెప్పడం ఆలస్యం చేస్తున్నానే అనే వ్యధ. ఒక్కొక్క రోజు గడుస్తుంటే గంటలు, నిమిషాలు అతన్ని ఎంత ఆవేదనకి గురిచేస్తున్నాయో తనకి తెలుసు. మరోపక్క తల్లిదండ్రులు తన మీదనే ప్రాణం పెట్టుకుని బ్రతుకుతున్నట్లున్న వారిని మోసం చేస్తున్నానా అనే అశాంతి. వారి ఆశలకు తగ్గట్టుగా నేనుండటం లేదు. జరగబోయేదానికి వారెలా తట్టుకుంటారు? ఆ భయం భూతంలా పీడిస్తోంది. మేధ తల్లిదండ్రులతో ఆ ఇంట్లో ఉంటున్నా శరీరం మాత్రం అక్కడుండి మనసు రజనీ దగ్గర ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ 2 భావాల మధ్య నలిగిపోసాగింది. మేధ ఎవరి చేతనైనా చెప్పిద్దామా అనుకుంది. కాదనుకుంది. తనే చెప్పటం నయం అనుకుంది. అదీ కాదనుకుంది. చివరికి చెప్పకుండా చేసేసుకోవటం ఒక్కటే మార్గం అని నిశ్చయించుకుంది. ముందు తెలిస్తే రజనీతో తన పెళ్లి జరగదని నిర్ధారణగా తెలుస్తోంది. మేధ రజనీ దగ్గరకొచ్చింది. నేను మమ్మీ డాడీకి చెప్పలేను రజనీ అంది నిస్సహాయంగా. అయితే ఈ పెళ్ళొద్దు, నా గురించి మర్చిపో, ఈరోజే వెళ్ళిపోతాను అన్నాడు. అలా అనొద్దు. అతని నోరు చేత్తో మూసేసింది. రేపు సాయంత్రం లోపల నేనే ఏదో ఒక మార్గం ఆలోచిస్తాను అంది. నువ్వు చాలా బాధపడుతున్నావు, నాకు చావాలనిపిస్తోంది అన్నాడు రజని. అలా అనుకు, ఇప్పుడు కొంచెమే బాధ, పెళ్ళైతే ఈ బాధలుండవుగా అంది. హఠాత్తుగా అతని దగ్గరికి వెళ్ళి గుండెల మీద తల ఆనించి, నువ్వు నాకు ధైర్యం ఇవ్వాలి రజనీ అంది. ఈ పెళ్ళి అయినా కాకపోయినా నేను నీవాడినే అన్నాడు రజని. నేను కూడా అంతే అంది మేధ ఒక దృఢ నిశ్చయానికి వచ్చింది. ఆ రోజు ఉదయం మేధ ఇంట్లో నుంచి సరాసరి విజయ్ దగ్గరికి వచ్చేసింది. విజయ్ కోర్టుకెళ్లే హడావిడిలో ఉన్నాడు. మేధను చూడగానే ఆనందంగా ఎదురొచ్చాడు. విజయ్, నేను మమ్మీ డాడీ దగ్గర నుండి విడిపోయి బయటకు వచ్చేశాను. నాకు ఇష్టమైన వ్యక్తిని ఎవరి ప్రమేయం లేకుండా సింపుల్గా పెళ్లి చేసుకుని నాకుగా నేను ఆ వ్యక్తితో స్వతంత్ర జీవనం గడపాలని అనుకుంటున్నాను. వివాహం కోసం అంత ఆడంబరం నాకు గిట్టదు అంది. ఏమిటి, నువ్వు ఇంట్లోంచి వచ్చేసావా అన్నాడు విజయ్. అవును, ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను అని చీటీ రాసిపెట్టి వచ్చేశాను. ఈ క్షణం నుంచి నువ్వు నా లాయర్వి. నాకు నా తల్లిదండ్రుల నుంచి రక్షణ కావాలి. విజయ్ ముఖం ఆనందంతో 1000 క్యాండిల్స్ బల్బులా వెలిగిపోయింది. మేధ ఇంట్లోంచి వచ్చేసింది. మ్యారేజ్ చేసుకుంటుందా? ఇలాంటిదేదో జరుగుతుందనే అతను ఎదురు చూస్తున్నాడు. ఆ ప్రదీప్ గొడవ మూలంగా మేధ ఈ నిర్ణయానికి వచ్చుంటుంది. ఓ ష్యూర్, ఈ నిమిషం నుంచి నువ్వు నా క్లయింట్వి. నీ మీద ఈగ వాలినా చంపేస్తాను. నిన్ను పువ్వులా కాపాడుకుంటాను. రా కూర్చో అన్నాడు కుర్చీ చూపిస్తూ. నువ్వు మమ్మీ డాడీకి ఫోన్ చేశావంటే చూడు, నా సంగతి తెలుసుగా. నేను చెయ్యనుగాక చెయ్యను. నా క్లయింట్స్ని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. నీ పేరు మీద ఉన్న ఆస్తి నాకు తెలుసు. నాకు వచ్చే ఫీజు నాకు తెలుసు. ఫీజు నీ ఇష్టం, నేను కాదన్ను. థ్యాంక్ యూ. కూర్చో, కాఫీ తాగుతావా? మేధ కూర్చుంది. నేను రేపు సాయంత్రంలోగా పెళ్లి చేసుకుంటున్నాను. తర్వాత రిసెప్షన్. ఎలాంటి గొడవ జరగకుండా నాకు రక్షణ కావాలి.
ష్యూర్ అన్నానుగా. విజయ్ ఉత్సాహంగా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. ఇన్స్పెక్టర్ రామనాథమా? నేను లాయర్ విజయ్ని మాట్లాడుతున్నాను. నా క్లయింట్ అయిన మీద తల్లిదండ్రులకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటోంది. పోలీసు రక్షణ కావాలి. అవును, ఎలాంటి ప్రమాదమైనా జరగచ్చు. గూండాలు వచ్చి పెళ్లికి వచ్చిన వారిని చంపవచ్చు, కత్తులతో పొడవచ్చు, వధూవరులని ఎత్తుకుపోవచ్చు, పెళ్లి పందిరి తగలబడచ్చు, డాక్టర్ గారే స్వయంగా వచ్చే రివాల్వర్తో షూట్ చేయొచ్చు. ఈ ప్రమాదాలన్నిటికీ మీరు రక్షణ ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ. ఫోన్ పెట్టేసి విజయ్ పెదవులు పూర్తిగా విచ్చుకునేలా నవ్వుతూ, మేధా, ఇక నిశ్చింతగా ఉండు. ఇప్పుడే 2 కానిస్టేబుల్స్ని నీకు బాడీగార్డ్స్గా పంపిస్తామని అన్నారు. రామనాథన్ నీకు తెలుసుగా, చాలా గట్టి మనిషి అన్నాడు. థ్యాంక్ యూ. అయితే నేను ఇప్పుడే రజనీని ఇక్కడికి రమ్మనమని కబురు చేస్తాను అంది. రజనీయా? రజనీ ఏమిటి? అతను ఎక్కడున్నాడో? ఈ ఊళ్ళోనే ఉన్నాడు. అతనెందుకు ఇక్కడికి? అతను రాకపోతే నాకు పెళ్ళి ఎలా అవుతుంది? నేను అతన్నే పెళ్లి చేసుకుంటున్నాను. వాట్? నేను రజని పెళ్లి చేసుకుంటున్నావు. నువ్వు మా కోసం చేసిన రక్షణ ఏర్పాట్లకి థ్యాంక్స్ విజయ్. అంతవరకు సంతోషంగా ఎంతో ఆనందంగా ఉన్న విజయ్ ముఖంలో నవ్వు అస్తమిస్తున్న సూర్యబింబంలా క్రమంగా కృంగిపోయి రాను రాను పూర్తిగా కనిపించకుండా మాయమైంది. ఏమిటి, నువ్వు రజని పెళ్లి చేసుకుంటున్నారా? అవును విజయ్. నువ్వు నన్ను కంగ్రాచులేట్ చేయవు? విజయ్ ముఖం రక్తపు చుక్క లేనట్లయింది. నువ్వు నన్ను చేసుకోవాలని అనుకోలేదా? చిచి, నేను ఎప్పుడైనా అలా ప్రవర్తించానా? అంది మేధ. విజయ్ ఓ గాడ్ అంటూ తల పట్టుకున్నాడు. మేధ చిరునవ్వుతో అంది. విజయ్, థ్యాంక్ గాడ్. నా జీవితంలో ఇలాంటి అవసరం వస్తుందని, నాకు అండగా ఉండాలి అనే కాబోలు నువ్వు లాయర్ అయ్యావు. నా జీవితంలో ఇలాంటి సంఘటన ఎదురవుతుంది అని తెలిస్తే జన్మలో చచ్చిన లా చదివేవాణ్ణి కాదు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. విజయ్ వెళ్ళి తీశాడు. ఎదురుగా 2 కానిస్టేబుల్స్ కనిపించారు. సార్, రామనాథం గారు పంపించారు. మేధ అనే అమ్మాయికి బాడీగార్డ్స్గా ఉండాలిట కదా? విజయ్ ముఖంలో ఏడుస్తున్న నవ్వు కనిపించింది. వచ్చేసారా అప్పుడే అన్నాడు. మేధ లేచి వారిని పరిచయం చేసుకుంది. విజయ్ నెత్తిన చేయి పెట్టుకుని కూర్చున్నాడు. ఎంత దురదృష్టం, ఎంత విచిత్ర సంఘటన. తన్ను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి తన దగ్గరికి వచ్చి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వు నా లాయర్వి అంది. తను తనకి తెలియకుండా చక్కటి బందోబస్తు పగడబందీగా ఏర్పాటు చేయించాడు. ఇప్పుడు తను కూడా ఏమీ చేయలేడు. ఇదే క్షణం ముందు తెలిస్తే రజనీని కాళ్ళు చేతులు విరక్కొట్టించేవాడు. లేకపోతే మేధని ఎత్తుకుపోయేవాడు. ఇప్పుడు తనేమీ చేయలేడు. తనే మేధ రజనీలకి ఒక రక్షణ కవచం ఏర్పాటు చేశాడు. నాకన్నీ తొందరే. నా అంత ఫూలి ప్రపంచంలో ఎవరూ ఉండరు. అతనే తిట్టుకున్నాడు. మేధ రజని వివాహం చేసేసుకున్నారు. ఆనంద్ ఒక మార్గం చెప్పాడు. మేమిద్దరం వివాహం చేసుకుంటున్నాం, మీరు వచ్చి ఆశీర్వదించండి. ఇట్లు మేధ రజని అనే శుభలేఖలు ప్రింట్ చేయించి అందరికీ పంపించాడు. అందరికీ పంపినట్టే మేధ తల్లిదండ్రులకి పంపించారు. మేధకి ఏది ఇష్టం లేదు, అయినా అంగీకరించింది. అంతకంటే గత్యంతరం లేదు. పెళ్ళయిన తర్వాత ఎక్కడుండాలి, ఎలా తినాలి, చదువు మాట ఏమిటి అని వేధిస్తున్న ప్రశ్నలన్నిటినీ మేధ పక్కకి తోసేసింది. ఏమో, అవేమీ నాకు తెలియవు, వాటికి ప్రాధాన్యత లేదు. ఇప్పుడు పెళ్ళొక్కటే ముఖ్యం, అది జరిగి తీరాలి. తను కళ్ళు మూసుకుని ఈ నా ఇష్టం అనే సముద్రంలోకి దూకుతుంది. ఈత వస్తే బ్రతికి బయటపడుతుంది, లేకపోతే ఏమో. మేధ ఆ పైన ఆలోచించదలుచుకోలేదు. ఆలోచనల కంటే వాటిని ఎదుర్కోవటం ఒక్కటే పరిష్కారం అనిపించింది. పెళ్లి టైం దగ్గర పడింది. చాలా కొద్ది మందే వచ్చారు. ఆనంద్ ఫ్రెండ్స్ వచ్చారు. రోహిణి వచ్చింది. సాయంత్రం అయింది. పార్టీ మొదలైంది. మేధ పాలిపోయిన ముఖంతో నిలబడింది. ఒక్కొక్కరే వస్తున్నారు. ఇంతమంది వస్తారని మేధ అస్సలు అనుకోలేదు. అందరి కళ్ళలో కుతూహలం, ఆశ్చర్యం, వినోదం, కొంతమందిలో రాక్షసానందం. అందరూ రజనీని యగాదిగా నకసిక పర్యంతం పరీక్షగా చూస్తున్నారు. గుసగుసలాడుతున్నారు, నవ్వుకుంటున్నారు. ఆ క్షణంలో మేధకు తన బ్రతుకు నవ్వులు పాలు చేసుకుని తల్లిదండ్రుల జీవితాలని అపహాస్యం చేశానా అనిపించింది. మేధకి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. వాళ్ళెక్కడా? పోలీసుల్ని తీసుకొస్తున్నారా? రివాల్వర్ తెస్తున్నారా? మా ఇద్దరిని షూట్ చేస్తారా? ఇంత జరిగిన తర్వాత చేయకుండా ఉంటారా? తనది రజనీది ఇద్దరి శవాలు ఒకే చితి మీద ఒకేసారి మండటం మేధ కళ్ళ ముందు కనిపిస్తోంది.
పార్టీ ముగుస్తుండగా వరమ్మ వచ్చింది. మేధ ఎదురు పరిగెత్తింది. వరమ్మ, మమ్మీ డాడీ ఏరి? ఏమంటున్నారు? సాయంత్రం ఫ్లైట్లో బొంబాయి వెళ్ళారమ్మా. బొంబాయి వెళ్ళారా? అవును. శుభలేఖ అందిందా? ఎందుకు అందలేదు? ఆనందబాబు స్వయంగా వచ్చి ఇచ్చారు కదా. డాడీ ఏమన్నారు? అమ్మగారు అది చూసి ఏడ్చి గోల చేస్తూ ఉంటే అయ్యగారు రివాల్వర్ తెచ్చి, ఒక్క మాట మాట్లాడావా నిన్ను షూట్ చేసి నేను చేస్తాను అన్నారు. పెట్టె సర్దుకో, మనం బాంబే వెళ్తున్నాం అన్నారు. ఇద్దరూ వెళ్ళిపోయారు. ఏమిటి, బాంబే వెళ్ళిపోయారా? వాళ్ళని ఇంత బాధ పెట్టిన తనని ఒక్క మాట అనకుండా అలా మౌనంగా వెళ్ళిపోవటం వాళ్ళు తిట్టిన దానికంటే, కొట్టిన దానికంటే, షూట్ చేసిన దానికంటే బాధగా అనిపించింది. మేధ ముఖంలో రక్తపు బొట్టు లేనట్లయింది. మేధ తూలి పడబోతుంటే రజనీ పట్టుకున్నాడు. విజయ్ రోహిణికి ఫోన్ చేశాడు. హలో, రోహిణియే పలికింది. నేను విజయ్ని మాట్లాడుతున్నాను. విజయ్? రోహిణికి పట్టలేని ఆనందంగా అనిపించింది. అతను తనకి తానుగా ఫోన్ చేయటం ఇదే మొదటిసారి. పెళ్ళి బాగా జరిగిందా? అంది రోహిణి. అతను క్షణమాగి అడిగాడు. రోహిణి, నువ్వు ఖాళీగా ఉన్నావా? నేను నీ దగ్గరికి వస్తాను. రా విజయ్, ఇంట్లో ఎవరూ లేరు. అన్న వదిన సినిమాకి వెళ్ళారు. నేను ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు కాఫీ తాగుతావా, టీ తాగుతావా? షర్బత్ ఉంది, నేనే చేశాను. పైనాపిల్ది, నీకు ఇష్టం కదా అంది. నేను నీ దగ్గర కాసేపు కూర్చుంటాను. రా విజయ్, ఎదురు చూస్తూ ఉంటాను. రోహిణి కంఠం గద్గదికంగా అయింది. అతను వెంటనే ఫోన్ పెట్టేలేదు. కాస్త ఆగి అడిగాడు. రోహిణి, నేను నిన్ను చాలా మాటలు అన్నాను. అవి నీకు గుర్తున్నాయా? ఇంత క్రితం వరకు గుర్తున్నాయి, ఈ క్షణం నుంచి ఉండవు, ప్రామిస్. రోహిణి ఆనందంగా అంది. నేనిప్పుడే వస్తున్నాను అన్నాడు విజయ్. రోహిణి అద్దం దగ్గరికి వెళ్ళి ముఖం చూసుకుంది. ఆ కళ్ళు ఆనందంతో వెర్రిగా తమని తాము నమ్మలేనట్లు చూస్తున్నాయి. ఆ కళ్ళలోకి విజయ గర్వం వచ్చింది. అంత క్రితం అతని చేతపడిన అవమానాలన్నిటినీ ఆ నిమిషంలో ఓదార్పు దొరికింది. మేధ డబ్బు, చదువు, సుఖాలు, అంతస్తులు వీటికంటే తనను ప్రేమించే మనిషి చాలా ముఖ్యమని నమ్మింది. అందుకే చాలా ఆత్మస్థైర్యంతో తనకి నచ్చిన తను కావాలని కోరుకున్న రజనీని పెళ్లి చేసుకుంది. పెళ్ళవ్వగానే ఇద్దరూ కిల్లు తీసుకున్నారు. రజనీకి మేధ అంటే ఎంత ఇష్టమో పెళ్ళయిన తర్వాత అర్థమైంది. వారిద్దరి సంసారం 3 గదుల్లో ప్రారంభమైంది. ఇవి రైలు డబ్బాలు, మనం ఇందులో ప్రయాణికులం, వరుసగా ఉన్న గదులను చూస్తూ అనేవాడు రజని. మేధ పక్కుమని నవ్వి వచ్చిన వెంటనే సీరియస్గా ముఖం పెడుతూ, అబ్బా ఆ ఉదాహరణ చెప్పకు, ఇంకేదైనా చెప్పు అనేది. తనకి వంట రాదు, రజనీయే నేర్పాడు. మేధ కత్తిపీట ఎదురుగా పెట్టుకుని కూరగాయల చెక్కులు పెద్దగా తీస్తూ ఉంటే రజని వెనక నుండి నిలబడి మేధ చేతులు పట్టుకుని చెక్కు పలచగా ఎలా తీయాలో, ముక్కలు సుతారంగా ఎలా తరగాలో నేర్పించేవాడు. మేధ చెక్కు తీసి రజని బుగ్గలకి రాసేది. అబ్బా, అతను తన చెంపని మేధ చెంపకి పులిమేవాడు. ఈ అల్లరికి శిక్ష ఏమిటో తెలుసా అంటూ మేధని అమాంతం చేతులతో ఎత్తేసి తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టి అరగంట అయ్యే వరకు దిక్కూడదు అనేవాడు. అతనే వంట చేసేస్తూ ఉంటే మేధ మంచం మీద నుంచే లబలబలాడేది. రజని, నేను దిగొస్తాను. రావద్దన్నానా? వస్తానమ్మా. రావద్దమ్మా. నాకిల్లంతా తిరిగి గంతులు వేయాలని, డాన్స్ చేయాలని ఉత్సాహంగా ఉంటే నువ్వేంటి ఇలా మంచం మీద ముసలమ్మలా కూర్చోమంటావు? దిగేస్తాను రజని, ప్లీజ్. నువ్వు అల్లరి చేస్తావు, పని చేయవు. ఆకలిస్తే బాబీకి పాపం ఎలా? దగ్గర అమ్మ కూడా లేదు, అన్నం పెట్టాలి కదా. మేధకి తల్లి గుర్తొచ్చింది. అమ్మ నాన్న బాంబే నుంచి ఇంకా రాలేదు. సుహాసిని అక్క రవిచంద్ర బొంబాయి వెళ్ళారట. సుహాసిని తిడుతూ ఉత్తరం రాసింది. మేధ, ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావో నాకు అర్థం కావటం లేదు. పెద్దమ్మని పెదనాన్నని చూస్తుంటే కడుపు చెరువవుతుంది. ఆ రజని నిన్ను తెలివిగా వలలోకి లాగాడని అనిపిస్తుంది. మీ అమ్మ పూజలు వ్రతాలు అంటూ ఆ లోకంలో పడింది. మీ డాడీ మాత్రం పాషాణంలా అయ్యారు. ఆయన్ని ఆవేదన కార్చిచ్చులా దహిస్తోంది. నిన్ను పన్నెత్తి పరుషంగా ఒక చిన్న మాట కూడా అనలేదు. తన బాధ ఎవ్వరికీ తెలియనీయటం లేదు. డాడీ ఉద్యోగానికి రిజైన్ చేసేశారు. ఈ రజనీ ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? మనమందరం ఎంత సంతోషంగా ఉన్నాం.
నీ పెళ్లి గురించి మేమంతా ఎన్ని కలలు కన్నాం. ఎందుకు ఇలా చేశావు మేధా? ఆ ఉత్తరం చదువుతూ ఉంటే కళ్ళలో నీళ్లొచ్చాయి. ఎందుకు ఈ పని చేశావు అని నిలదీస్తోందక్క. సుహాసినికి చెప్పేటందుకు తన దగ్గర జవాబు లేదు. రజనీలో తనకేం లభించిందో వాళ్ళెవ్వరికీ చెప్పినా అర్థం కాదు. ఇది తన మనోగతం. ఇంకోరికి చెప్పేది, పంచుకునేది, వివరించేది, సంజాయిషి ఇచ్చేది కానే కాదు. మేధ ధైర్యం చేసి బొంబాయి తండ్రికి ఫోన్ చేసింది. ఆయన ఫోన్ తీశారు. హలో డాడీ, నేను బాబీని, మేధ చెప్తూనే ఉంది. ఆ కంఠస్వరం పేరు వినగానే అవతల టక్కున ఫోన్ పెట్టేసిన శబ్దం అయింది. మళ్ళా చేసింది. ఇంకెవరో తీశారు. బాలసుందరం గారు లేరు అని చెప్పారు. వైదేహి గారు కావాలి అంది. ఒక్క క్షణం అని ఆ వ్యక్తి వెళ్ళి తిరిగి వచ్చి ఆమె కూడా లేరు అన్నాడు. మేధకి అర్థమైంది. కళ్ళనీళ్లు బిగపట్టుకుని ఈ మెసేజ్ ఇస్తారా అంది. చెప్పండి అన్నాడు. మమ్మీ డాడీ, ఐ లవ్ యూ బోత్. నన్ను క్షమించమని అడగటం లేదు, అర్థం చేసుకోమని అర్థిస్తున్నాను. వివరంగా ఉత్తరం రాస్తున్నాను. బాబీ. ఆ రాత్రి కూర్చుని ఉత్తరం రాసింది. డాడీ, నేను చేసిన ఈ పని మిమ్మల్ని ఎంత గాయపరిచిందో నాకు తెలుసు. నేను కారణం లేకుండా ఏ పని చేయనని మీరు నా చిన్నప్పటి నుంచి నా తరపున మమ్మీతో వాదిస్తూ ఉండేవారు కదా. ఆ మాట ఇప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకోండి డాడీ. రజనీ అంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది. అతని చదువు, ఆర్థిక స్థితి పెళ్లి చేసుకోవటానికి నాకు అడ్డనిపించలేదు. నా పట్ల మీరు పెట్టుకున్న ఆశలు నాకు తెలుసు. మీరు మీ అల్లుడిగా మీ అంతటి మీరు అంగీకరించలేరు అని అర్థం చేసుకున్నాను. నేను మొదట నా భర్తగా స్వీకరిస్తే తర్వాత మీరు నా భర్తగా గౌరవిస్తారని ఆశపడ్డాను. డాడీ, మమ్మీ, మీ ఇద్దరిని నేను ఒక్కటే అడుగుతున్నాను, జవాబు చెప్పండి. చిన్నప్పటి నుంచి మీ ఇద్దరు నాకు స్వతంత్రం ఇచ్చి పెంచారు. నాకిష్టమైన గౌన్లు వేసుకోమని, నాకిష్టమైన చదువే చదువుకోమని, చివరికి ఫ్రెండ్స్ విషయంలో కూడా నాకు ఇష్టమైన వారినే ఎన్నిక చేసుకుంటే ఈ అన్ని విషయాల్లోనూ నన్ను మీరు ప్రోత్సహించి అభిమానించారే తప్ప విసుక్కోలేదు. ఒక్కరోజు కూడా నా ఫ్రెండ్స్తో నేను ఎలా ప్రవర్తిస్తున్నానో, ఎక్కడ తిరుగుతున్నానో మీరు చెక్ చేయలేదు. ఒకసారి నేనే అడిగితే నువ్వు మాకంటే జాగ్రత్తగా ఉంటావురా, ఆ సంగతి మాకు తెలుసు, అందుకే మాకు నిశ్చింత అన్నారు. నేను ఏనాడు వాటికి భంగం కలిగించేలా ప్రవర్తించలేదు. ఈ పెళ్లి విషయంలో కూడా నేను అలాంటి పని చేయలేదని మీరు రజనీని దగ్గరగా గమనిస్తే అర్థం అవుతుంది. తల్లిదండ్రులు పిల్లలకి పెళ్ళి ఎందుకు చేస్తారు? వారు సుఖంగా ఉండాలనే కదా. మీకు కావాల్సింది నా సంతోషమే అయితే నేను చాలా సుఖంగా ఉన్నాను డాడీ. నేను మీరు కోరిన వ్యక్తిని చేసుకుని జీవితాంతం బాధపడే కంటే స్వతంత్రించి నా ఇష్టం వచ్చిన వ్యక్తిని చేసుకుని ఆనందంగా ఉండటం మంచిది అనుకున్నాను. వైవాహిక జీవితంలో ప్రేమానురాగాలు లేకపోతే మిగతావి ఎన్ని ఉన్నా వెలితిగానే ఉంటుంది అని మీరే ఎప్పుడూ అనేవారు కదా డాడీ. నేను మీకు చెప్పకుండా స్వతంత్రించి ఈ పెళ్లి చేసుకుని మీకు బాధ కలిగించాను, నిజమే. కానీ ఒక్కటే అడుగుతున్నాను, మీకు గుర్తుందా? టీటీకి మొదటిసారి టోర్నమెంట్స్కి పేరిచ్చి సెలెక్ట్ అయిన తర్వాత మీకు చెప్పాను. మెడిసిన్ ఎంట్రన్స్ రాసి సీట్ వచ్చిన తర్వాత మీకు చెప్పాను. మీ పరుగుతోనో లంచం ఇచ్చో సీట్ రావటం నాకు ఇష్టం లేదు. ఆ రోజున మీరు ఎంత మెచ్చుకున్నారు? ప్రేమగా నా వీపు తట్టి బ్రేవ్ గర్ల్ అన్నారు. నా స్వయం నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బేబీ అంటూ అందరికీ ఎంతో ఆనందంగా చెప్పారే. నేను పెళ్లి చేసుకుని మీ నుంచి ఎక్కడికి వెళ్ళిపోలేదు డాడీ. నా వైవాహిక జీవితం కాస్త కుదుటపడిన తర్వాత స్వయంగా వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి నేనెంత ఆనందంగా ఉన్నానో చూపించాలని అనుకున్నాను. మమ్మీ డాడీ, నా ఇష్టం వచ్చిన వ్యక్తిని నేను చేసుకుని ఆనందంగా ఉన్నాను. నేను సంతోషంగా ఉండటమే మీకు ముఖ్యమైతే నన్ను స్వీకరించండి. నేను ఫోన్ చేస్తే పలకండి డాడీ, మాట్లాడండి. కనీసం నన్ను తిట్టైనా మీ కోపం శాంతపరుచుకోండి. ఇట్లు మీ మేధ. మేధ ఉత్తరం రాసి కవర్లో పెట్టి అంటిస్తూ అనుకుంది. నేను వాళ్ళని చాలా బాధ పెట్టాను. వాళ్ళ బాధ నేనే అర్థం చేసుకుని సహనంతో డాడీకి దగ్గరై వారిని నా దగ్గరికి తీసుకోవాలి. వాళ్ళ ఆపేక్ష, అంతఃకరణలు లేకుండా పోతే నేను నా ఈ వైవాహిక జీవితంలో కూడా ఆనందంగా గడపలేను. ఈ పెళ్ళి నన్ను వారి నుంచి విడదీయలేదని, రజనీ నన్ను వారి నుంచి కొల్లగొట్టలేదని వారికి అర్థమయ్యేలా చేస్తాను, చేసి తీరుతాను. వాళ్ళని వీలైనంత త్వరగా ఈ బాధ నుంచి విముక్తి చెందేలా చేయాలి. వాళ్ళకి నేనంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు. వారిద్దరూ అనుభవిస్తున్న ఒంటరితనం నాకు గుర్తొస్తుంటే నాకే చాలా బాధగా ఉంది అనుకోసాగింది. తండ్రి దగ్గర నుంచి ఇంకా జవాబు రాలేదు. పరి అంకుల్ కూడా ఊళ్ళో లేరు. భార్యకి కీళ్లవాతం ఎక్కువైంది.
ఆవిడని వేడి నీటి ఊటల్లో స్నానం చేయించడానికి నార్త్ వెళ్లారు. ఆయన వస్తే తనకి సులభం అవుతుంది. మేధ ఆయన రాక కోసం కూడా వేచి చూస్తోంది. తన పెళ్లిని ఆయన తప్పక సమర్థిస్తారని మేధకి తెలుసు. ఆయనే కనుక ఊళ్ళో ఉంటే అసలు ఇంత సమస్య ఉండేది కాదేమో. రజని దగ్గరకొచ్చి మేధ కళ్ళ ముందు చెయ్యాడిస్తూ, అల్లరి అమ్మాయి ఇలా ఒక్కసారిగా మూగమ్మాయి అయిపోయిందేమిటి అన్నాడు. పనిష్మెంట్ టైం అయిపోయింది, తమరు ఇంకా మంచం దిగొచ్చు అని ఆదేశించాడు. మేధ మంచం మీద నుంచి దిగింది. వెంటనే వచ్చి వెనక నుంచి అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి భుజం మీద తలదాచుకుంది. మమ్మీ డాడీ గుర్తొచ్చారు కదూ అన్నాడు. మేధ మాట్లాడలేదు. కళ్ళలో చివ్వున వచ్చిన నీళ్లు మూసుకున్న రెప్పల మధ్య నుంచి జారసాగాయి. రజని మేధని చేయి పట్టి తన ముందుకి లాక్కున్నాడు. కన్నీళ్లతో తడిసిన కళ్ళని చూశాడు. ఒక పని చేద్దామా అన్నాడు. ఏమిటది? నవ్వుతూ అంది. ఆ నవ్వు మనసులో ఉన్న బాధకి కన్నీటి తెర అడ్డువేయాలని చూస్తున్న ప్రయత్నంలా ఉంది. బట్టలు సర్దుకో, నిన్ను తీసుకెళ్ళి మీ మమ్మీ డాడీ దగ్గర దించేస్తాను. దించేసి నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను? వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఎక్కడికో దూర తీరాలకి, ఎవ్వరూ లేని ఒంటరి ప్రదేశాలకి. ఛీ! మేధ అతని నోటిని గట్టిగా మొదటి చేత్తో మూసేసింది. తర్వాత పెదవులతో నొక్కింది. ఇలాంటి వెధవ మాటలు ఇంకెప్పుడు అనకు. అన్నావా ఏం చేస్తానో తెలుసా? చెవి పట్టుకుంది. తెలుసు, చంపేస్తావు. బాబోయ్, చెవి వదులు, నొప్పి. మేధ చెవి వదిలింది. అతని గుండెల్లో తలదాచుకుంది. నిన్ను వదిలేయటానికి నేను నీ దగ్గరికి రాలేదు. ఐ లవ్ యూ. నీకెలా ఉంది రజని ఈ జీవితం అంది. నాకా? నీ సమక్షంలో ఉంటే ఎత్తైన హిమాలయాల మధ్య మానస సరోవరం ఒడ్డున హాయిగా నిర్మలంగా. ఆపు బాబు, నువ్వు మరీ అలా చెప్తూ ఉంటే నాకు భయం వేస్తుంది. భయమా? ఎందుకు? భయం కాదా మరి? మరీ అంత ఎత్తు అంటే భయం. మేధ తని భుజం మీద తల ఆనించి ఆ ఇంటిని కళ్ళతో కలే చూస్తూ, ఈ భూగోళం మొత్తం మీద ఈ చిన్న ఇల్లే నాకు అందంగా అనిపిస్తుంది. నాకిక్కడ ఎంతో ఆనందంగా ప్రశాంతంగా ఉంది అంది. రజని నవ్వుతూ మేధ తలని గుండెలు కదుముకున్నాడు. మేధ బయట నుంచి అప్పుడే ఇంటికొచ్చింది. వేచి చూస్తున్న రజని ఒక్క అంగలో దగ్గరికొచ్చి భుజాలు గుచ్చి పట్టుకుని కదిపేస్తూ, ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? నేను హడలి చచ్చిపోతున్నాను అన్నాడు. భయపడుతున్నావా? నేను అనుకుంటూనే ఉన్నాను. మధ్యాహ్నం నువ్వు వెళ్ళిన తర్వాత ప్రభాకర్ వచ్చాడు. అతని చెల్లెలికో ప్రాబ్లం వచ్చింది. గుడ్ బాయ్ కదూ, కొంచెం మంచినీళ్ళు ఇయ్యమ్మా అంది. అతను వెళ్ళి మంచినీళ్ళు తెచ్చాడు. గ్లాస్ ఎత్తి చూపిస్తూ, ఈ నీళ్లు నీ నెత్తిన పోయాలనిపిస్తుంది అన్నాడు. ఓయ్, 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారట. నా బుద్ధులు మీకొచ్చేస్తున్నాయి. మేధ బ్యాగ్లో నుంచి పుస్తకం తీసిచ్చింది. అరవింద మహర్షి రాసిన పుస్తకం అది. నువ్వు మొన్న షాప్లో అడిగితే లేదన్నారుగా. నేను ప్రభాకర్ వస్తూ ఉంటే పుస్తకాల షాప్ వచ్చింది. నేను అందులోకి పరిగెత్తాను. ఇది కనిపించింది, తెచ్చాను. అఫ్కోర్స్ నా దగ్గర డబ్బులు తక్కువ పడితే ప్రభాకర్ అప్పిచ్చాడు. అతనికి 20 రూపాయలు ఇవ్వాలి మనం, గుర్తుపెట్టుకో అంది. రజని ఏ పుస్తకం తీసి నోట్ చేసి రాశాడు. మేధ వంటింట్లోకి వెళ్ళింది. టీ తాగలేదా? ఊహూ, అసలు గుర్తులేదు. నువ్వు రాలేదు, ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. పారిపోవాలనే ఆలోచనలు వచ్చాయా? రాలేదు. వెరీ గుడ్ అంది. మేధ క్షణంలో టీ కలిపి తీసుకొచ్చింది. ఇద్దరూ తాగుతూ ఉండగా రజని అడిగాడు, ప్రభాకర్ చెల్లెలికి ఏమైంది? చదువు కోసం సుమతిని ఈ ఊళ్ళోనే హాస్టల్లో ఉంచారు. గిరి అనే అబ్బాయితో అఫైర్ మొదలైంది. అతను పెళ్లి చేసుకుంటానని చెప్పాడట. అతని రూమ్కి వెళ్ళి రావటం జరిగింది. ప్రెగ్నెంట్ అయింది. 5వ నెల. ఈ విషయం తెలిసి ప్రభాకర్ అతనికిచ్చి పెళ్లి చేద్దామని వెళ్ళాడు. తీరా ఎంక్వైరీ చేస్తే అతనికి పెళ్ళయిందని, 2 పిల్లలని, ఆ అమ్మాయి కర్నూలులోనే టీచర్గా పనిచేస్తోందని తెలిసిందట. ఈ సంగతి తెలియగానే ప్రభాకర్కి మతిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే అబార్షన్ వీలు కాదని అంది. ఏం చేస్తారిప్పుడు? ప్రస్తుతానికి విమెన్స్ హాస్టల్లో ఉంచాం. సుమతి ఒక్కటే ఏడుపు. ఈ ప్రపంచంలో ఇలా చాలా మోసాలు జరుగుతూనే ఉంటాయని, అది మనసుకి తీసుకోవద్దని ప్రభాకర్ నేను చెప్పాం. ప్రభాకర్కి పాపం సుమతి అంటే ప్రాణం. ఆఖరి చెల్లెలు. పెద్దక్కలిద్దరికీ చదువు లేదు. ఈ అమ్మాయిని చదివించాలని ఎంతగానో అనుకున్నాడు. సుమతి ఏ అఘాయిత్యం చేయకుండా చూడమని వార్డెన్కి, గదిలో ఉన్న మరో అమ్మాయికి చెప్పొచ్చాం. ఏమిటో, వేసుకునే వారి నెత్తినే బాధ్యతలు పడతాయి. ప్రభాకర్కి చిన్నప్పుడే తండ్రి పోయాడు. పెద్దక్కని భర్త వదిలేశాడు.
చిన్నక్క భర్త పోయాడు. చెల్లెలు సుమతి జీవితం ఇలా అయింది. పైనుంచి ఇంట్లో 2 మేనత్తలు. ఒక ఆమెని కొడుకు చూడడు, ఇంకో ఆమెకి పిల్లలు లేరు. భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. బావుంది, అంతమంది ఇంట్లో ఉంటే నాకైతే పిచ్చెక్కుతుంది అన్నాడు రజని. నాకు కూడా అదే అనిపిస్తుంది. కానీ ప్రభాకర్ ముఖంలో చిరునవ్వు చెక్కు చెదరలేదు. ఏం చేస్తాం, బాధ్యతలు ఎవరినెత్తిన తోస్తాం, అంతా నా వాళ్లే కదా అంటాడు. మేధ గబాల్న లేచింది. ఏమిటి? కంగారుగా అడిగాడు. ఈరోజు రవీంద్ర భారతిలో ప్రోగ్రాం ఉంది, మనం చూడటానికి వెళ్దాం అనుకున్నావు, మర్చిపోయావా? నాకెక్కడికి వెళ్ళాలని లేదు అన్నాడు. ఎందుకని? వెళ్ళినప్పటి నుంచి ఎవరో ఒకరు కనిపిస్తారు, ఏదో ఒకటి అంటారు. నువ్వైతే టపీమని జవాబు చెప్తావు, కానీ నాకైతే బాధగా ఉంటుంది. మేధ అతని వైపు దీక్షగా చూసింది. ఎన్నాళ్ళు ఇలా ఇంట్లో దాక్కుంటాం అంది. కొన్నాళ్ళు, కొద్ది రోజులు గడిస్తే వాళ్లే మర్చిపోతారు. ఓకే అంది. రజని అడ్వర్టైజ్మెంట్స్ రాయసాగాడు. మేధ దగ్గర కూర్చొని చూస్తోంది. రజని ఒక విషయం మీద మనసు లగ్నం చేశాడంటే ఇక చుట్టుపక్కల ఏమవుతుందో పట్టించుకోడు. ఇది అతని ప్రత్యేకతే కావచ్చు, బలహీనత కూడా అవ్వచ్చు. మేధ కాసేపు అటు ఇటు తిరిగింది, లేవలేదు. వచ్చి అతని తల మీద చెయ్యి వేసి జుట్టు రేపింది. అల్లరి చేయొద్దు, పని పాడవుతుంది. అతను ఆ చేయి గట్టిగా పట్టుకుని లాక్కుని గుండెల దగ్గర బిగించి పట్టుకున్నాడు. బోర్ కొడుతుంది. రవీంద్ర భారతికి వెళ్దామా? పని చేసుకుంటూనే అన్నాడు. వద్దు. మరేం చేద్దాం? నువ్వు పని చేసుకుంటున్నావుగా, నువ్వు చెప్పు. ఎందుకంత పని చేస్తావు? పనేనా ఊపిరి, పనేనా జీవితం అన్నట్లు బోరుగా. పని చేయకపోతే మనకి భోజనం ఎలా? ఆకులు తిని బతుకుదాంలే. ఇంటద్దె ఎవరిస్తారు? రైల్వే స్టేషన్లో ఉందాంలే. ఛీ, అలాంటి మాటలు అనుకో. రైల్వే స్టేషన్లో ఇల్లు లేకుండానా? బాబీ ఉండలేదుగా. బాబీ నేర్చుకుంటుందిలే. అతను మాట్లాడుతూనే రాయటం పూర్తి చేశాడు. త్వరగా భోజనం చేసి సినిమాకి వెళ్దాం పదా అన్నాడు లేస్తూ. సినిమాలని తిడతావుగా, నీకు బోర్గా? ఏం చేయను, నీ సణుగుడు బోర్ కంటే అదే భరించడం నయం కదూ అన్నాడు. మేధకి సంతోషం కలిగింది. మేధ రజనితో కలిసి జీవితం ప్రారంభించిన తర్వాత ఒక అనూహ్యమైన స్వేచ్ఛని, అందులో గల ఆనందాన్ని అనుభవించసాగింది. ఇక్కడ నౌకర్లు ఎక్కడ చూస్తారో అని భయం లేదు. చీటికి మాటికి వచ్చి చిరాకు పెట్టే అతిథులు లేరు. చిన్న ఇల్లు అయితేనే అందులో ఎనలేని ఆనందం. పనులు ఇద్దరూ పంచుకొని కొన్ని, కలిసి కొన్ని చేసుకుంటారు. నవ్వులతో, సరదాలతో, చిలిపి పనులతో, ఒకరిని ఒకరు ఏడిపించటంతో ఆ పనులు సునాయాసంగా, అవి కూడా ఒక ఆనందంగానే జరిగిపోతాయి. ఎప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోగలరు. కాలానికి వాళ్ళు బందీలు కారు. టైం స్లేవ్లా వాళ్ళ దగ్గర వినయంగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకరిని విడిచి ఒకరు ఎక్కువసేపు ఉండలేరు. అదే విజయ్ అయితే మై గాడ్, క్షణాలు, నిమిషాలు ఖచ్చితంగా అమలుపరచాలి, లేకపోతే చంపేస్తాడు. మేధ వివాహం అయిన 10 రోజులకే విజయ్ వివాహం రోహిణితో జరిగింది. చాలా ఆడంబరంగా, ఎవరూ ఊహించినంత గొప్పగా అయింది. రోహిణి శరీరమంతా నగలతో ముంచెత్తాడు. కంచి నుంచి 15,000 పైగా చేసే జరీ ముద్దలాంటి చీర స్పెషల్గా తెప్పించాడు. పేపర్లలో రిసెప్షన్ తాలూకు ఫోటోలు పడ్డాయి. రోహిణి హనీమూన్ వెళ్లే ముందు మేధకి ఒక టెలిగ్రామ్ ఇచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, థ్యాంక్స్ టు యూ, మెనీ మెనీ స్పెషల్ థ్యాంక్స్ టు రజని. మధ్యలో నాకెందుకు థ్యాంక్స్ అన్నాడు రజని. అదంతేలే, నేను నిన్ను చేసుకోకపోతే తనని విజయ్ చేసుకునే అవకాశం వచ్చేది కాదని అర్థం అంది. ఓహో అన్నాడు రజని. మేధ హఠాత్తుగా అతని నడుం చుట్టూ చేయి వేసి అతని పొట్టలో తలదాచుకుంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. విజయ్, రోహిణి ఆనందంగా ఉండటం నాకు కూడా సంతోషంగా ఉంది అంది. వారం రోజుల తర్వాత కాలింగ్ బెల్ మోగింది. రజని వెళ్ళి తీశాడు. ఆ రోజు ఉదయమే మేధ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చింది. లేడీ డాక్టర్ కూడా నిర్ధారణ చేసింది మేధ తల్లి కాబోతోంది. రజని ఇది వినగానే అమాంతం చేతులతో ఎత్తేశాడు. ఎలా అనిపిస్తోంది అంది నవ్వుతూ. చాలా ఆనందంగా, చెప్పలేకపోతున్నాను అన్నాడు. అతను మేధని కూర్చోపెట్టి ఒళ్ళో తలపెట్టుకున్నాడు. అమ్మో, మనకి ఒక కుటుంబం ఏర్పడుతుంది. లాభం లేదు, నేను డబ్బు సంపాదించాలి. నీ గారాబం కాస్త తగ్గించు, మరీ సోమరిపోతునైపోతున్నాను అన్నాడు. మేధ ఫక్కున నవ్వింది. బాధ్యత గల గృహస్థుగా మాట్లాడకు, నాకు బోర్ కొట్టేస్తుంది. పిల్లలు పుట్టినా ఎదిగినా మనం మాత్రం ఇలాగే
నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలి అంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగనే మోగింది. రజనీ లేచి చెదిరిన జుట్టును వేళ్లతో సరిచేసుకుంటూ వెళ్ళి తలుపు తీశాడు. గుమ్మల్లో ఎదురుగా ప్రభాకర్ కనిపించాడు. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం లేదు కదా? వాళ్ళిద్దరి ముఖాలు చూస్తూ అన్నాడు. ఊహూ అంది మేధ. ప్రభాకర్ 2 చేతుల్లో సంచులున్నాయి. అవి తెచ్చి లోపల పెట్టాడు. ఒక సంచి నిండా తాజాగా నవనవలాడుతున్న కూరలు, మరో సంచి నిండా దానిమ్మలు, బత్తాయిలు, సపోటాలు ఉన్నాయి. మా దొడ్లోవి మీకు తాజావి దొరకవుగా? సుమతి కోసం మా అక్క సున్నుండలు చేసింది, మీకు కూడా తెచ్చాను, మీకు ఇష్టమేనా అన్నాడు. మేధ తల ఊపింది. మేమిప్పుడు సెలబ్రేషన్లో ఉన్నాం. అసలు నేను స్వీట్స్ తీసుకురావడానికి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇంతలో మీరొచ్చారు అన్నాడు రజని. సెలబ్రేషనా? ఏమిటి విశేషం అన్నాడు ప్రభాకర్. మేధా రజని ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. నేను తండ్రిని కాబోతున్నాను అన్నాడు రజని. నిజంగానా? కంగ్రాచులేషన్స్. ప్రభాకర్ స్వీట్స్ తనే స్వయంగా తీసి రజనీకి మేధకి ఇచ్చాడు. ఈ శుభవార్త తెలుసుకున్న మొదటి వ్యక్తి మీరే. మేధ అతనికొకటి తీసి ఇచ్చింది. అరెరే, నిజంగానా? ప్రభాకర్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. మేధ అతన్ని కూర్చోమని వెళ్ళి కాఫీ చేస్తుంది. రజనీ వెంటే లోపలికి వచ్చాడు. ఇతను కాస్త ఆగొస్తే బాగుండేది, మన ఆనందం పాడు చేశాడు అని సణిగాడు. పాపం అలా అనకు, చాలా మంచివాడు. అనుకోకుండా మనకి స్వీట్స్ కూడా తెచ్చాడు కదా అంది. మేధ కాఫీ తీసుకుని వెళ్ళబోతుంటే రజనీ చేయి పట్టి లాగి ఆపు చేశాడు. ఏమిటి అంది. నీకు మంచివాళ్ళంటే చాలా ఇష్టమా? అవును, ఏం లేదులే, నేను అంత మంచివాడిని అవునా కాదా అని బేరీజు వేసుకుంటున్నాను. మేధ అతని ఛాతీ మీద చెయ్యానించింది. నువ్వు మంచివాడివే అయ్యుంటావు. మంచితనం నన్ను అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. లేకపోతే నేను దగ్గరగా రాను, నిన్ను పెళ్లి చేసుకోను అని వెళ్ళిపోయింది.